తెలంగాణ స్పెషల్ గిన్నె పిండి, సర్వపిండి అంటారు కదా, ఆ ఐటెం అంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక బౌల్లో ఆయిల్ వేయాలి. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువ పట్టుద్ది. ఇదిగోండి, ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ఈ విధంగా చూసారా, ఈ విధంగా ప్రెస్ చేయాలి. చాలా టేస్ట్గా, చాలా స్పైసీగా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఈ విధంగా తినండి. ఓకేనా, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇందులో మనము సర్వపిండి బయట సేల్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళు మనకు కొంచెం పల్లి చట్నీ ఇస్తారు, కొంచెం టమాటో చట్నీ వాటర్ లాగా ఉంటుంది అనమాట, ఆ చట్నీ ఇస్తారు. అది అంటే 2 చట్నీలు ప్యాక్ చేసి ఇస్తారు. ఒకటి 40 రూపీస్ అనుకుంటా, ఐ థింక్, నాకు తెలిసినంత వరకు. ఇలా పల్చగా అనమాట, లేదంటే టేస్ట్ ఉండదు, సరిగ్గా కాలదు. ఇది కాలుతున్నప్పుడు వచ్చేసి హోల్స్ చేయాలి ఈ విధంగా. 1 2 3 4 5 6 7 8 9 10 చాలు. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలి. ఇదిగోండి, ఈ ఆయిల్ ఉంది కదా, చూస్తున్నారా, ఆయిల్ వచ్చేసి ఇలా హోల్స్లో వేయాలి. ఇలా ఇది ఏంటి అంటే సర్వపిండి వచ్చేసి చూడండి, ఈ విధంగా ఆయిల్ వేయాలి. ఆయిల్తోనే కాలుతుంది. ఆవిరి మీద కూడా కాల్చుకోవచ్చు, కానీ బాగుండదు. ఇదిగోండి, టేస్ట్ ఉండదు. ఇదిగోండి, ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. చూసారుగా, ఈ విధంగా. ఇది ఇప్పుడు స్టవ్ పైన సిమ్లో పెట్టాలి, లో ఫ్లేమ్లో.